ఇదెప్పుడు స్టార్ట్ చేసినావు యూట్యూబ్ ఈ షార్ట్ ఫిలిమ్స్ అసలు ఇది ఇంట్లోకి ఎట్లా వచ్చినావు? అసలు ఇది ఒక పెద్ద మిస్టరీ. మీరు టీచర్ గా ఉన్నారు, ఆ ప్రొఫెషన్ వదిలేసి ఇట్లా ఇంత మంది లక్షల మందిని తెలంగాణ కాదు అసలు మొత్తం ప్రపంచం మొత్తం మీ యొక్క కామెడీతో నవ్విస్తున్నారు మీ యొక్క వీడియోస్ తో. అసలు ఎట్లా మొదలు పెట్టాలనిపించింది? అసలు ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏవీ లేవు అసలు మీకు ఏ ధైర్యంతో మీరు స్టార్ట్ చేసిరు? అసలు యాక్చువల్లీ ఏంటంటే నాకు చిన్నప్పటికెళ్ళే మా ఊళ్ళో శ్రీ వెంకటేశ్వర 16mm అని ఒక ఓపెన్ థియేటర్ ఉండేది. ఓకే, పరదా కట్టి సినిమాలు వేస్తాను. అట్లా ఆ టైంలో నేను అక్కడ సినిమాలు చూస్తాను. సినిమాలు రూపాయి ఉండాలి టికెట్. రూపాయి టికెట్ అప్పుడు టికెట్. కానీ అట్లా నాకు ఏంటంటే ఇంటర్వెల్ టైంలో పోవచ్చు, ఇక ఫ్రీగా ఉంటది. అప్పటిదాకా ఇంటర్వెల్ వరకు బయట కూర్చునేటోని నేను సినిమా చూడాలని ఇంట్రెస్ట్. అప్పుడు మన టికెట్ లేకుండా రానియరు కదా, ఇవితల్లో ఉండేటోని. ఆ ఇంటర్వ్యూలు అయినాక సగం సినిమా అయిపోయినాక బయటకి అందరు వస్తే వాళ్ళతో కలిసిపోయేటోని. అట్లా సినిమా చూస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేస్తారు కదా, ఆ అనౌన్స్ నేర్చుకుని నేనే అనౌన్స్ చేస్తే నన్ను ఫస్ట్ కెళ్ళే సినిమా చూడించారు. ఇక అట్లా అనౌన్స్ చేసేది, ఎందుకంటే మనకు అప్పుడు రూపాయి అంటే చాలా గగనం మాకున్న సిచ్యువేషన్ లో. అట్లా సినిమా చూసి ఏదో ఒక రోజు నేను దీని మీద కనిపిస్తే మంచుకుండు అని ఒక చిన్న బీజం పడ్డది. అది నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది వాస్తవంగా. అట్లా నా నౌకరు వచ్చినాక 2007 2006 నుంచి వెళ్ళి మొదలైంది. కొన్ని ఫేస్ చేసిన నేను, అంటే సినిమా ఆడిషన్స్ కు వచ్చి అవి ఇవి ఎక్కడ అసలు మనకు ఇంట్రెస్ట్ ఈ మూవీ సైడ్ స్క్రీన్ కనబడాలి అనేది ఇంట్రెస్ట్. అట్లా నేను కొన్ని ఆడిషన్స్ కి వచ్చి కొన్ని ఆఫీసులు తిరిగి కొన్ని ఫేస్ చేసి ఏదో ఎక్కడ కూడా అంత నాకు నెగటివ్ ఫేస్ చేసిన నేను. ఇది కాదు, ఇప్పుడు నేను అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నేను బీ పాజిటివ్. నేను పాజిటివ్ గా నా మీద నాకు నమ్మకం. ఇంకో లెవెల్ని నిందించవలసినటువంటి అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలాంటివో మనకు తెలియదు. నేను ఆడిషన్కి వచ్చినా వెళ్ళిపోయేటండి. అట్లా వచ్చి ఒక టైంలో తిరిగి వెళ్ళిపోయినప్పుడు అనిపించింది బస్సులో పోయేటప్పుడు, ఇది కరెక్ట్ కాదు, నేను నీళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, నేనే ఏదో ఒక ప్రయత్నం చేస్తే సొంతంగా బాగుంటది కదా అని అప్పుడు పడ్డది నాకు. స్టార్ట్ అయ్యి 2006లో అట్లా స్టార్ట్ అయినటువంటిది. ఆ తర్వాత 2007లో ఇంకా కథలు రాసుకొని నేనే ఒక షార్ట్ ఫిల్మ్, అంటే ఇప్పుడు మనిషి జీవితం యంత్రం అయిపోయింది. ఈ యాంత్రిక జీవనంలో రాను ఏమవుతుంది, సమయం తక్కువ అవుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ తక్కువ సమయంలో ఈ ఒత్తిడిని తగ్గించడం కోసం మనం ఏం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోని తక్కువ టైంలో మొదలై తక్కువ టైంలో అయిపోవాలనుకున్నాం. అట్లా స్టార్ట్ ఎస్ అట్లా 5 నిమిషాల 10 నిమిషాల 15 నిమిషాలు అట్లా నేను ఫస్ట్ 5 6 ఇట్లా 8 ఇట్లా నిడివి పెంచుకుంటూ షార్ట్ ఫిల్మ్ చేసిన. ఫస్ట్ ఒక 10 షార్ట్ ఫిల్మ్ చేసినాక అది ఏమైందంటే సిడి రూపంలో దుబాయ్ దాకా వేరే కంట్రీస్ కూడా పోయింది. జాతరలలో నా వీడియోలే అసలు ఇక్కడ చూసిన. నేను డైరెక్ట్ వేములవాడకు పోయినప్పుడు పేజ్ చేసిన, కొండగట్టు మా అన్నలతో పోయినప్పుడు అందరు నవ్వుతారు. వీళ్ళందరూ ఎందుకు నవ్వుతారు అని నేను పోతే నా వీడియోని చూస్తాను, వాళ్ళు గుర్తుపట్టేసారు, ఇంట్లో ఉన్నది నువ్వే కదా అంటే నువ్వే అంటే నాకేమనిపించింది, ఇంతమంది సంతోషపడతారు కదా, కాబట్టి అప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది. దాన్ని బాధ్యతగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి అంశాలనే, వాస్తవమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి అంశాలని ఎంపిక చేసుకొని ఆశయాన్ని జోడించి అందిస్తే ఇంకా బాగుంటది అనే ఒక బాధ్యతతో ఇప్పటి వరకు నేను ఇట్లా చేసుకుంటూ వస్తున్నా, రాసుకుంటా. అట్లా అంటే సామాజిక అంశానికి కొంచెం ఆశయాన్ని జోడించితే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అనే ఉద్దేశం కొద్దీ అది ఎండింగ్ వచ్చేసి ఒక సందేశం. అట్లా అంశం అనేది సామాజిక అంశం, దానికి జోడించిన హాస్యం, ఎండింగ్ లో ఒక సందేశం. ఈ పాయింట్లు పెట్టుకుని నేను వర్క్ చేసుకుంటాను. ఈ కథ స్క్రీన్ ప్లే అన్ని మీరే? ప్రతిదీ నేను, మొత్తం మీరే, అన్ని డైరెక్షన్ కానివ్వండి, మాటలు, లిరిక్స్, ప్రతి ఒక్కటి. చాలా కష్టం కదన్నా, అన్ని మీరే బాధ్యత అంటే. కానీ తప్పదు మనకు. ఇప్పుడు ఆ మనిషికి ఏదన్నా ఒకటి ఉండాలి వెనకాల. నా వెనకాల ఏం లేదు, శూన్యమే. నాకు కనిపించేది శూన్యమే, కానీ ఆ శూన్యంలో ఏదో వెతుక్కోవాలి. ఆ శూన్యం ఎవరు కనిపించలేరు, నేనే కనిపిస్తాను మళ్ళీ తిరుగుతూ. కాబట్టి నేనే అన్ని చేసుకోవాలి. ఆ శూన్యం కనిపించకుండా ఉండాలంటే అన్ని పాత్రలు నాయే కనిపించాలి. మనం ఎవరి దగ్గరికి పోయి చెప్పలేము, అడగలేము. అందరూ నాలాగా ఉంటారు మీలాగా ఉంటారు అని అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి అందుకోసమే అన్ని నేనే చేసుకుంటేనే
అది తప్పైనా ఒప్పైనా జడ్జి నేనే అయిపోతా కాబట్టి ఓకే. అన్ని నేనే చేసుకుంటూ వస్తున్నా. అయితే మీరు ఇప్పుడు చెప్పినంత ఈజీగా జరగలే, ఉండదు, ఏది కూడా జరగలేదు. జరగదు, అది కాదు. మీరు ఫస్ట్ మీరు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఏమీ తెలియదు, అప్పుడు మీకు ఒక అవగాహన అయితే ఉంది. ఎట్లా మొదలు పెట్టారు? కెమెరాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఐటమ్. ఇప్పుడు మీరు ఎంత జాబ్ చేసినా కూడా కొన్ని, ఇప్పుడు కెమెరామ్యాన్స్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఎడిటింగ్స్ ఇవన్నీ ఎట్లా కోఆర్డినేషన్ ఉంటుంది. ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు? ఫస్ట్ నేను అనుకున్నప్పుడు ఒక 2 నెలలు దీని మీద కంప్లీట్ గా ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసిన. వాస్తవంగా మీరు చెప్పారు కదా అంత ఈజీ కాదని, నిజంగా కూడా ఈజీ కాదు. ఫస్ట్ ఆ ఆలోచన రావడం అనేది పెద్ద టాస్క్ లాగా కనిపించింది ఇట్లా ఆలోచించినాక. కానీ దాన్ని అమల్లోకి వేయడం అనేది, ఇంకా కార్యరూపం దాల్చడం అనేది పెద్ద టాస్క్, ఇంకా టాస్క్. ఎందుకంటే దాని వెనుకాల కొంతమంది కోఆర్డినేషన్ కావాలి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి, సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నిటిని మనం ఒక వేదిక వెనికి ఒక తోవలగా తీసుకురావాలంటే ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ కూడా లేదన్నా మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు లేదు. మా కరీంనగర్ లో అసలు మొత్తానికి లేదు. కానీ ఒక బలమైనటువంటి సంకల్పం ఉంటుంది చూసిరా, అది కష్టాలు కనిపించవు, లక్ష్యం కనిపిస్తుంది. నేను అదే, నాకు లక్ష్యమే కనిపించేది. నేను పడుతున్న కష్టం ఎంతో నాకు తెలుసు, అది నేను ఒక్కనే అనుభవిస్తా. బట్ ఆ లక్ష్యంలో చాలా మంది చూస్తారు. ఆ లక్ష్యాన్ని అంటే నేను ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అది అందరు చూస్తారు. కొంతమందికి నవ్వు, కొంతమందికి ఆరోగ్యం, ఇవన్నీ కలబోసుకొని ఉంటాయి. కానీ కష్టం మాత్రం ఒక్కడే పడాలి. కాబట్టి నేను దానికోసం బాధపడలేదు. వాస్తవం ఏంటంటే పెళ్లిళ్ళు తీసేటువంటి కెమెరామెన్ పట్టుకున్నాం. పెళ్లిళ్ళు తీసే కెమెరాలు బాలసాని రాజన్న అని ఒక మిత్రుడు, తను అప్పటికి బతుకమ్మ సినిమా చేస్తున్నాడు. అంటే అన్న ఒక యాక్టర్. ఆయన అప్పుడు సర్పంచ్. అన్నా నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక 10,000 కావాలని అడిగిన. జాబ్ చేస్తున్నా కానీ నా దగ్గర ఏం లేవు. ఎందుకంటే 1,200 జీతం సంవత్సరంలో, 1,500 జీతం, ఆ టైప్ ఆఫ్ 3-4 వేలు కుటుంబాన్ని పోషించాలంటే ఇబ్బంది. 10,000 అప్పు తీసుకున్నా. సరే తమ్మి తీసుకొని ఇచ్చింది. తర్వాత మిగతా అప్పు తెచ్చేసి కెమెరామెన్కు ఒక 10,000 ఇచ్చి మిగతా ఎంత టెక్నిక్ షూటింగ్ అంతా అయిపోయింది. కానీ దీన్ని ఏం చేయాలి మళ్ళా నాకు ఒక అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫుటేజ్ని పట్టుకొని ఎడిటింగ్ చేయించాలంటే ఇక్కడ రావాలి, హైదరాబాద్కి రావాలి. ఆ ఫుటేజ్ని పట్టుకొని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఎడిటింగ్ చేసుకొని తర్వాత కట్ చేస్తే ఆర్ఆర్ వేయాలి, దానికి డబ్బింగ్ కావాలి. డబ్బింగ్ సిద్దిపేట చేసి ఒకటి హైదరాబాద్లో వేసిన. ఇవన్నీ తీసుకే నేను పొద్దున్న జాబుకు పోయేటోని. జాబుకు పోయి 5-5:30కు 5:30 ఆ ప్రాంతంలో అన్నం తిని బస్ వచ్చి బస్ ఎక్కటోని. లేదంటే లారీ ఉంటే లారీలు, అప్పుడు ఈ తొవ్వలు లేవు. ఇప్పుడున్న రాజీవ్ రహదారి ఇవన్నీ లేవు. కూడా అసలు చెప్తుంటే కళ్ళల్లో కనబడుతుందండి. అది అంటే ఎంత స్ట్రగుల్. ఎడిటింగ్స్ అప్పుడు కష్టమే, డబ్బింగ్ కష్టమే, కెమెరాస్ కూడా కష్టమే, ఎవ్రీథింగ్ కష్టమే. ఆ లారీ ఎక్కి, లారీ ఉంటే లారీ, బస్ ఎక్కొచ్చి జేబీఎస్ దగ్గర ఆ తొవ్వల కడ దిగి ఆ నుంచి వెళ్ళి యూసఫ్గూడకు నడిచొచ్చేటోని. సికింద్రాబాద్ బస్ స్టేషన్కి వెళ్ళి యూసఫ్గూడకు నడిచొచ్చి అక్కడ ఆ రాత్రిపూట వాళ్ళు 10-10:30కు టైం ఇచ్చేటోళ్ళు. సీరియల్ ఎడిటర్ అవి వేసుకొని వచ్చి ఇక్కడ 10:30కు టైం ఇస్తే 3 గంటల దాకా ఆయనతో వర్క్ చేసుకొని మళ్ళీ 3-3:30కు నేను జేబీఎస్కి నడిచిపోయాను. రహమత్ నగర్ ఆ జోన్కి వెళ్ళి యూసఫ్ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బస్సు ఉంటే బస్సు ఏంటంటే అది ఎక్కేసి కరెక్ట్ టైంలో దిగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాను. పొద్దుంతా అక్కడ ఇంకా నా నిద్ర అంతా ఓన్లీ ఆ బస్సు లారీలో, ఆ బస్సుల్లో లారీలో నా ఆ నిద్ర సమయాన్ని కేటాయించుకుంటాను. అట్లా నేను ఇట్లా ఎన్ని రోజులు స్ట్రగుల్ అయినా అట్లా చాలా. అంటే అక్కడ అసలు ఒక స్టూడియో ఏర్పడేదాకా, ఆ తర్వాత ఇక కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసిన తర్వాత కొంతమంది తయారయ్యారు ఇక టెక్నికల్ గా కూడా అక్కడ. ఆ తర్వాత సిద్దిపేట ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డారా? 5-6 ఏళ్ళు చాలా. అసలు క్రూషియల్ టైం అంటే ఒక 5 years అసలు ఘోరంగా కళ్ళ నీళ్ళే. అంటే మనకు వెనకాల ఎవ్వరు సపోర్ట్ చేయరండి. ఎప్పుడైనా ఎదిగిన తర్వాత నావోడు అని చెప్పుకుంటారు కానీ ఆ తర్వాత వీనికి ఏం పని లేదా అంటే ఎక్కువ.